కెప్టెన్సీ కోసం పోటీదారులకు ఇస్తున్న టాస్క్ వే టు కెప్టెన్సీ. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. రెబల్ ఎవరైతే ఉన్నారనుకుంటున్నారో వాళ్ళు అనే సంగతి గౌరవ్ తెలిసిపోయిందనే సంగతి వాళ్ళకి తెలిసింది. తెలిసిపోయిందా? ఏంటి తెలిసింది? ఎవరు అదే? గౌరవ్ దివ్య అని చెప్తున్నాడు, పర్ఫెక్ట్గా దివ్యానే అని చెప్తున్నాడు. ఇంటెలిజెంట్ ఫెలో కాదు, ఒకవేళ దివ్య అవుతే దివ్య టీం మెంబర్నే తీసేస్తుందా కళ్యాణ్ని? నీకు తెలియదు మనలేదు, నీకు తెలియదా బాబు? మీరు 2 సీక్రెట్ టాస్క్లను విజయవంతంగా పూర్తి చేశారు. ఇంతటితో రెబల్స్ గా మీ ఇద్దరి సమయం ముగిసింది. అలాగే బిగ్ బాస్. మీరు రెబల్స్ గా ఉన్న విషయం ఎవరికి చెప్పకండి, ఎవరితోనూ చర్చించకండి. విషయం ఎవ్వరికి తెలియకూడదు. మన ఇద్దరి మధ్యనే సమాధి అయిపోవాలి. ఇమాన్యుయల్, బిగ్ బాస్ చెప్పండి. బిగ్ బాస్ మునుపటికి ఇప్పటికి కాస్త గ్లో పెరిగింది. ఈ మధ్యన వుడ్ బాస్ గ్రేప్ వాటర్ తాగుతున్నాగా. చిన్నపిల్లలు కట్ భయ్యా, నేను పెద్దోనంటరా ఈడియే. రితు, బిగ్ బాస్ నేను మిమ్మల్ని కొత్త రెబల్ గా నియమిస్తున్నాను. ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు నన్నే ఎందుకు అడిగారు తెలుసుకోవచ్చా? మీ మొదటి సీక్రెట్ టాస్క్, మీరు ఇంట్లో ఒకరితో సీరియస్ గా గొడవ పడాలి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. ఎవరికైనా పట్టుబడితే కంటెండర్ రేసు నుంచి తొలగించబడతారు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. కానీ నిఖిల్, నువ్వు ఈరోజు మాట్లాడింది అయితే నాకు అసలు నచ్చలా. అయితే వెళ్ళి అదేంటి రేషన్ మేనేజర్ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ అనుకుంటున్నాను. ఇతనికి పనిష్మెంట్ ఇస్తే అందరికి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పాను. అందులో తప్పే ఉంది. నిన్ను ఎవ్వరు ఫోర్స్ చేయలేదు కాబట్టి నువ్వు కావాలనుకొని ఎక్కడ ప్రాబ్లం చేసి అక్కడ ప్రాబ్లం చేసి లాస్ట్ వాష్రూమ్ లో వేస్తే అక్కడ ప్రాబ్లం చేస్తాను. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. నువ్వు పవన్ ని తీకున్నావు అంటే ఇప్పుడు మేము బాగా ఆడి గెలిచేవాళ్ళం. ఏంటి నేను ఒక్కడిని తీసినట్టు నన్ను అంటారేంటబ్బా అందరూ వచ్చి? అందరు నన్ను మింగుతారేంట్రా? అందరు నన్నే మింగండి, అందరు నన్నే మింగండి వచ్చి. బట్ నువ్వు స్టార్ట్ చేసావేమో, స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళు తీశారు. ఏం మాట్లాడుతున్నారు రీతు? ఎవరు స్టార్ట్ చేసిన ఆరుగురు ఓట్లు వేసారు, నన్ను అంటారేంటి అందరు వచ్చి? అరే నేను అమాయకుడిని అవ్వచ్చు, మరి అంత అమాయకుడిని కాదు. నువ్వు స్టార్ట్ చేసావు కాబట్టి, నువ్వు స్టార్ట్ చేసావు కాబట్టి. పవన్ స్టార్ట్ చేయరా ఎవరో? బట్ నువ్వు స్టార్ట్ చేయ, నువ్వు తీయటం అనేదే ప్రాబ్లం నాకు. నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. మరి లేకపోతే మేమేం చేయాలి? గేమ్ అంతే. గేమ్ లో వెన్నపోటు పొడిచారా? చెప్పు, గేమ్ లో వెన్నపోటు పొడిచారా? ముగ్గురు ఓటేశారు, మీ టీం తోనే సంబంధం నాకు. మీరు మీకే సరి గోట్ వేసుకోలేదు, మీ టీం మీకే. రాము, నేను నీతో మాట్లాడతాను. టీం లీడర్ ఏమో బిగ్ బాస్ ఏం పెట్టి పంపిలే. టీం లీడర్ వీళ్ళు, టీం లీడర్ వాళ్ళు వీళ్ళు అనుకుంటా. ఆట నుంచి వెళ్ళిపోయిన అతను ఏం మాట్లాడలేదు, నువ్వెందుకు? నీకెందుకు మధ్యలో కులా ఎన్ని అబద్ధాలు వద్దు. అబద్ధాలు కాదు. ఇమాన్యుయల్ లేనే లేడు ఈ ఒక్క ప్లేస్ లో తప్పితే. నేనే ఉన్నాను, వాడి మీద ఎందుకు అరుస్తున్నావు? మొహం పగిలిపోద్ది. చిన్న రాజా. అమ్మయ్య, లాస్ట్ లో ఏదో ఒకటి చేశాను బిగ్ బాస్. అయిపోయింది గొడవ. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చింది కదా? నచ్చాల్సింది మాకు కాదండి, ఆడియన్స్ కి, నాగార్జున గారు. గౌరవ కాదా అనేది నేను డిసైడ్ అయ్యి వచ్చి మళ్ళీ చెప్తాను. గివ్ మీ 2 minutes బిగ్ బాస్, 2 minutes నో గౌరవ్. గివ్ మీ 2 minutes మోర్. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే. ఐఎమ్ రిమూవింగ్ సాయి ఫ్రమ్ ద కంటెండర్స్. సాయిని తీసేయండి బిగ్ బాస్. సాయి, చెప్పండి బిగ్ బాస్ సార్. రెబల్ మిమ్మల్ని కంటెండర్ రేస్ నుంచి ఎలిమినేట్ చేశారు. రెబెల్స్ చేసే ఎలిమినేషన్ నుంచి ఇమ్యూనిటీ పొందే సేఫ్టీ కార్డును దక్కించుకోవడానికి టీమ్స్ కి ఇస్తున్న ఛాలెంజ్ రేజ్ ద ఫ్లాగ్. టైటిల్ భలే ఉంది, కాన్సెప్ట్ ఏంటో చెప్పు. వాటిని స్టాండ్ కి ఉన్న నెట్స్ లో పెట్టి ఆ స్టాండ్ ని పోల్ కి హుక్ చేసి తమ టీమ్ ఫ్లాగ్ ను పైకి వెళ్లేలా చేయాలి. ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి, నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. లాగు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. ఈ టాస్క్ లో గెలిచింది ఎవరు? ఈ టాస్క్ లో క్లియర్ గా లీడ్ తీసుకొని గెలిచింది ఆరెంజ్ టీమ్ బిగ్ బాస్. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. నువ్వు తర్వాత వాళ్ళు, వాళ్ళ తర్వాత వాళ్ళు అన్నట్టుగా కాదు. ఇప్పుడు టీం ని ఎట్లా కాపాడుకోవాలి అనే దాన్ని బట్టి ఉంటది. ఉపయోగం డిసైడెడ్ థర్డ్ గేమ్ ఐ విల్ టేక్. ఇప్పుడు నువ్వు తీసుకుంటే నేను అవుట్ ఆఫ్ ది గేమ్. సో టేక్ ద రిస్క్ నా. సో టేక్ ద రిస్క్. నిజమా? అరే ఇంత ఇంటెలిజెంట్ ఎలా డెవలప్ చేశారు? రోజులు ఆడింది ఎందుకు? దెన్ ఫస్ట్ గేమ్ యు షుడ్ నాట్ టేక్ ద పవర్. ఎందుకు పవర్? ఫస్ట్ గేమ్ కూడా మీకు కావాలి, సెకండ్ గేమ్ కూడా, థర్డ్ గేమ్ కూడా. ఇదంతా తొక్క తొండి తొర్రి, నేను ఒప్పుకోను. సి ప్లీజ్ సంజనా గారు తీసేసుకో ప్లీజ్. ఐఎమ్ ఓకే డిక్లేర్ తీసేసుకో.
నా మాట కాదన్నందుకు నేను హర్ట్ అయ్యాను, అందుకే వాకౌట్ చేస్తున్నాను. ఏడ్చోలే. దట్స్ ఆల్. కాదు హౌస్ లో నన్ను బెదిరించేవాడే లేడు. ఆడు రెబల్ అయినా రెబల్కి ఆడు బాబైనా రెబల్ బాబైనా సరే. ఏంటి ఇప్పుడు ఏంటా బిల్డప్? ఎందుకంటే ఆల్రెడీ చచ్చి బతికి వచ్చిన చచ్చి బతికాక మీ బాడీలో చాలా మార్పులు వచ్చాయి సార్. ఫైనల్ గా నువ్వే రెబల్ అని మాత్రం చెప్పవు కదా. నన్ను తీయక, అర్థం కదా, నన్ను తీయొద్దు. నేనే నిన్ను అడుక్కుంటున్నాను నన్ను తీయొద్దని. ఎందుకంటే నామినేషన్లో ఉన్నాం కదా, కాస్త ఆడతాను. నీకు ఎమాన్యుయల్ కాంపిటీషన్, గౌరవ కాంపిటీషన్ ఇద్దరు లేదు. వాడు నిన్న ఆ గ్రీన్ కార్డ్ నేను పెట్టుకుంటానంటేనే వద్దు, నేను ఎవరు టార్గెట్ చేయరు, నేను స్ట్రాంగ్ ప్లేయర్ అని అంటే ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్టబావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. తను గెలవడం ఇంపార్టెంట్, నేను వెళ్తాను, తను ప్లీజ్ అర్థం చేసుకుతాను, గెలవడం ఇంపార్టెంట్ అంటే నేను వెళ్తే ఓడిపోతామా? అవును అంకుల్. తమకిచ్చిన సీక్రెట్ టాస్కులను విజయవంతంగా పూర్తి చేసి ఇద్దరు రెబల్స్ దివ్య మరియు సుమన్. ఒకసారి వినండి. ఒకవేళ ఫస్ట్ నువ్వే వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతే నన్ను సపోర్ట్ చేస్తా. నువ్వు వెళ్ళిపోతే నన్ను సపోర్ట్ చేయి. మొదటి బెల్ మోగగానే ట్రైన్స్ వైపు పరిగెత్తి ఏదైనా ఒక ట్రైన్ కి డ్రైవర్ అవ్వడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. తన ట్రైన్ లో ఉన్న కంటెండర్స్ లో ఒకరిని ఎంచుకొని కారణాలు చెప్పి వారిని ఆ ట్రైన్ నుంచి దింపి కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించాలి. నేను ఖచ్చితంగా సేఫ్ గేమ్ ఆడట్లేదు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. తీసే పర్లేదు, మంచి కంటెండర్ అని చెప్పిన మనిషే నన్ను కంటెండర్షిప్ నుంచి తీస్తే ఏంటి సాయి మరది? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సాయి, నిర్ణయం చెప్పు. నా నిర్ణయం రితు. ఇదేంటైతే అరే నీ అబ్బా. ఒక్క నిమిషం, ఎందుకు నేను చెప్పు, నువ్వు తీసేది కెప్టెన్సీ రేస్ లోంచి తీసేస్తున్నావు. ఆ రూట్ లో వచ్చావు అన్నమాట. నేను దివ్యాన్ని నమ్మిచ్చాను, నేను ట్రైన్ ఎక్కిస్తాను అన్నందుకే నేను ఈ ట్రైన్ ఎక్కా, లేకపోతే నేను ఈ ట్రైన్ ఎక్కేదాన్నా. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నువ్వు నన్ను నమ్మించి మోసం చేసావా? నేను నీకు సపోర్ట్ చేసినందుకు దివ్యాన్ని నమ్మించాను, నేను దివ్యాన్ని తీస్తానంటే వాట్ ఇస్ దట్ స్టేట్మెంట్ సాయి? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? వైల్డ్ కార్డ్ తనకు సపోర్ట్ చేద్దానే మనుషులు వాళ్ళు. తర్వాత నీకు ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తారని ఏ కాన్ఫిడెన్స్ తో తీస్తున్నావు చూసుకో. ఇప్పుడు I remember this. I don't mind. I'm already the captain. I don't care. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం వచ్చా.